రాయలసీమ ఈ పేరు చెప్పగానే శ్రీకృష్ణదేవరాయలు ఆయన పరిపాలించినటువంటి ఆనాటి సామ్రాజ్యం వైభవం ఇవన్నీ గుర్తుకు వస్తూ ఉంటాయి. మరి నేడు ఎలా ఉంది రాయలసీమ అంటే, ఆనాడు రతనాల సీమగా ఉంటే నేడు రాళ్లసీమగా ఉంది. ఈ రాళ్లసీమలో నీళ్లు పారిస్తూ అక్కడ కూడా రతనాల సీమగా మార్చడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంతా సిద్ధం చేసింది, సిద్ధం చేస్తూనే ఉంది అని టీడీపీలు చెబుతూ ఉంటారు. కానీ ప్రస్తుతం టీడీపీలో ఏ రకంగా ఉంది అంటే, రాయలసీమలో ఉన్నటువంటి అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు ఈ 4 జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్కరు రోజుకో పార్టీ మారుతూ ఉండేసరికి టీడీపీలో గుబులు మొదలైంది. ఏ రకంగా అంటే, కర్నూలులో ఉండే చాలా మంది నేతలకు టికెట్లు రాకపోయేసరికి వేరే పార్టీలకు చేరిపోతున్నారు. ఇప్పటికే బుట్టా రేణుక వైసీపీలో చేరిపోయింది. ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి కూడా టికెట్ ఇవ్వకపోయేసరికి వైసీపీలోకి చేరిపోతున్నాడు. నిజానికి 2014 ఎన్నికల్లో కర్నూలు నుంచి ఎస్వి మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ జెండా మీదనే గెలిచారు. ఆ తర్వాత టీడీపీలోకి ఫిరాయించారు. వైఎస్ జగన్ మీద నానా రకాల విమర్శలు చేసిన ఎస్వి మోహన్ రెడ్డి చంద్రబాబు మెప్పు పొందేందుకు ప్రయత్నించారు. కానీ చివరికి ఎస్వి మోహన్ రెడ్డి అవమానాలే ఎదుర్కోవాల్సి వచ్చింది. సాక్షాత్తు నారా లోకేష్ తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడంతో ఓ దశలో ఎస్వి మోహన్ రెడ్డి మీసం మెలేశారు. అంతలోనే ఆయన ఆనందం అటకెక్కింది. వైఎస్ జగన్ కి అన్యాయం చేశా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మోసం చేశా, నాకు తగిన శాస్తి జరిగింది, నేను చేసిన పాపాన్ని కడుక్కునేందుకు తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాను అంటూ ఎస్వి మోహన్ రెడ్డి వ్యాఖ్యానించడం గమనార్హం. అన్నట్టు ఎస్వి మోహన్ రెడ్డి జనసేన పార్టీతోనూ టచ్ లోకి వెళ్లారంటూ ప్రచారం జరిగింది. అయితే ఆయన మాత్రం అలాంటిదేమీ లేదంటున్నారు. ఇక పార్టీ ఫిరాయించిన పలువురు ఎమ్మెల్యేల పరిస్థితి ఇలాగే తయారైంది. టీడీపీలో చేరి నిండా మునిగిపోయామంటూ గగ్గోలు పెడుతున్న పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ఇది తగిన శాస్తే అన్నట్టు ఎంపీ బుట్ట రేణుక సైతం వైఎస్ జగన్ కి జలకిచ్చి టీడీపీలో చేరితే ఆమెకు చంద్రబాబు తన ట్రేడ్ మార్క్ షాక్ ఇచ్చేసరికి తిరిగి ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి పడి ఇప్పుడు ప్రశాంతంగా ఉన్న విషయం తెలిసిందే. కానీ ఈ ప్రశాంత రాజకీయం వెనుక ఆమెకి ఏ సీటు ఇవ్వలేదు. కానీ ఒక ధైర్యం, ఒక నమ్మకం అయితే జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. కానీ ఆ ధైర్యం, ఆ నమ్మకం గతంలో చంద్రబాబు నాయుడు ఏదైతే ఇచ్చాడో అది ఈ రోజు కనిపించడం లేదట. అందుకే ఏ పార్టీ నుంచి అయితే టీడీపీలోకి వచ్చారో మరలా అదే పార్టీలోకి వెళుతున్న వాళ్ళు, లేదా వేరే పార్టీలోకి వెళ్తున్న వాళ్ళు అయితే ఉన్నారు. కానీ టీడీపీలో గతంలో వేరే పార్టీ నుంచి ఇప్పుడు కొనసాగుతున్న వాళ్ళు అత్యంత తక్కువ మంది. ఇలా చూస్తూ ఉన్నప్పుడు కర్నూలు జిల్లాలో మారుతున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే తెలుగుదేశం పార్టీ నిండా మునిగిపోవటం ఖాయంగానే కనిపిస్తూ ఉంది కర్నూలు జిల్లాలో. మరి కడపలో పరిస్థితి ఏంటి, చిత్తూరులో పరిస్థితి ఏంటి, అనంతపురంలో పరిస్థితి ఏంటి అన్నప్పుడు ఆ విషయాలు కూడా మీకు నెమ్మదిగా అందిస్తూనే ఉంటాం. స్టే ట్యూన్ టు us.